ఓం 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 గురుర్బ్రహ్మ విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. కేస్ నెంబర్ 90. ఎవరున్నారు చదవడానికి? వాసుదేవండి. చదవండి. Case number 90. Once a lady of 24 years came with the following symptoms. One decayed tooth was extracted 5 to 6 years back. Present complaints: headache on forehead since 5 to 6 years. It was more in the morning and night. Constipation passing, hard stool daily. Sleep was less and disturbed with fearful dreams. Appetite was less, resulted in weakness. Oedema to the legs since 6 months. In March 82, she had abortion. Since then, menstrual flow was very scanty. White discharge was profuse. Burning sensation of the feet with sweats. Impatience due to weakness. Originally, she was mild. Dyspnea on least exertion. She started that headache started after extracting that tooth. She was స్టేటెడ్. very extracting the she she stated that sorry she stated that headache started after extracting the tooth. She was very weak and anemic with pale lips and pale tongue. Malnutrition was also there. Madam, page dipra. తిప్పుతున్నాం. Dr. K.S. Sastry started the case with RM at 30, one dose on 12/8/82. No change. I tried Pulstilla 30 without any change. Then I understood that tooth removal was not the cause for headache. Basing on the anemic condition, Mr. Anantakrishna administered acid estick 31 dose on 9/9/82. She was better for the first time. Maintained on Ferramfa 6x daily. Repeated the drug on 3rd 10/82 and 200 was given on 3/11/82. She was free from headache. Oedema of legs subsided. No dyspnea. No weakness. Appetite improved. Menses flow was normal. She was maintained on Ferramfa 6x for 6 more weeks. As she was completely normal, she discontinued the treatment. మేడం గారు, దీనిలో ఇప్పుడు ఈవిడ పన్ను తీయించుకున్న తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కి బేస్ చేసుకుని మరి ఆర్ఎంఎట్ అనేది అనేది ఎందుకు ఇచ్చారో అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ అది ఫెయిల్ అయింది అమ్మా. ఆర్ఎంఎట్ ఇచ్చారండి ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ పల్స్టర్లో ఇచ్చారు, రెండు ఫెయిల్ అయినాయి. అయితే దీనిలో క్లియర్ గా ఉంది ఏంటంటే ఆవిడకి అబార్షన్ ఇవన్నీ అయిన తర్వాత వీక్నెస్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఆ వీక్నెస్ ని బేస్ చేసుకుని ఫస్ట్ ఏ మందన్నా పనిచేయడానికి
ఫస్ట్ ఇది కావాలి కాబట్టి ఆవిడ పేలుగా ఉండటం, టంగ్ కూడా పేలుగా ఉండటం, మనిషి కూడా పేలుగా ఉండటం, ఇవన్నీ చూసి మేషారు యాసిడ్ ఎస్టిక్ 30 వేశారండి. యాసిడ్ ఎస్టిక్ 30 వేసిన తర్వాత ఆ వీక్నెస్ ఇవన్నీ కూడా ఆవిడ బాగా తగ్గినాయండి. తగ్గిన తర్వాత మేషార్ ఫెర్రంఫాస్ 6x తో మెయింటైన్ చేశారు. ఫెర్రంఫాస్ 6 ఇచ్చిన తర్వాత దాన్ని 200కి ఇచ్చారండి. అది నాకు ఎందుకు అర్థం కాలేదు. 200కి ఇచ్చిన తర్వాత మళ్ళీ FP6x ఎలాగ ఇచ్చారనేది నాకు ఇది ఒక డౌట్ గా ఉంది మేడం. అయితే ఈ కేసులో కారణాలు ఏవైనా కూడా మనిషి బాగా పేలుగా ఉండటం, వీక్నెస్ గా ఉండటం తోటి యాసిడ్ ఎస్టిక్ 30 బాగా పనిచేస్తుందని మాత్రం అర్థమవుతుంది వాస్తవం. సరే. వేణుగోపాల్ గారు, పూర్ణానందం గారు, మారుతి గారు, కామేశ్వరరావు గారు, విజయలక్ష్మి గారు. వాస్తవం మేడం. మేడం, ఈ కేసులో ఆవిడ చెప్పిన కాజేషన్ బేస్ చేసుకొని ఈ ఆర్ఎంఎట్ సిమ్టమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ టూత్ డీకే, టూత్ ఎక్స్ట్రాక్షన్, తర్వాత స్లీప్ డిస్టర్బ్ విత్ ఫియర్ఫుల్ డ్రీమ్స్, వీటిలన్నిటిని మెయిన్ వైట్ డిశ్చార్జి, వీటిల్ని బేస్ చేసుకొని ఆర్ఎంఎట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. తర్వాత పల్సిటిల్లా సిమ్టమ్స్ నాకేం అంత క్లియర్ గా కనిపించట్లేదు. బహుశా ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ యొక్క ఎఫెక్ట్ ని న్యూట్రలైజ్ చేయడానికి ఏమన్నా ఇచ్చారేమో పల్సిటిల్లా అని నేను అనుకుంటున్నాను మేడం. తర్వాత ఆ రెండుటి వల్ల కూడా ఆవిడలో పెద్ద చేంజ్ ఏమీ కనిపించలేదు. తర్వాత బేస్డ్ ఆన్ ది అనీమిక్ కండిషన్, she was very weak and anemic with pale lips and pale tongue, malnutrition ఇవన్నీ ఉండడం, వీటిని బేస్ చేసుకొని అనంతకృష్ణ గారు యాసిడ్ 30 ఇచ్చారు 1 డోసు. దాంతో బెటర్మెంట్ కనిపించింది. తర్వాత షీ వాజ్ మెయింటైన్ ఆన్ FP6x డైలీ అన్నమాట. తర్వాత 310/82లో మళ్ళా రిపీటెడ్ ద డ్రగ్ అండ్ 200, ఇది యాసిడ్ అసిటిక్ 200 ఇచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. అవును, యాసిడ్ ఎస్టిక్ ఇచ్చారు 200. యాసిడ్ అసిటిక్ 200 ఇచ్చారు. తర్వాత దాంతో షీ వాస్ ఫ్రీ ఫ్రమ్ హెడేక్, ఎడిమా ఆఫ్ లెగ్స్, నో డిస్నియా, నో వీక్నెస్. చాలా ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వచ్చింది. అపటైట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మెన్స్ట్రువల్ ఫ్లో కూడా నార్మల్ అయిపోయింది. తర్వాత షీ వాస్ మెయింటైన్ ఆన్ ఫెర్రంఫాస్ 6x ఫర్ 6 more weeks. సో అనీమిక్ కండిషన్ ఈస్ ది రియల్ కాజ్ ఫర్ హర్ ట్రబుల్స్ అనేది ఇక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయింది మేడం. షీ వాస్ కంప్లీట్లీ క్యూర్డ్ విత్ దట్. వాసుదేవ మేడం. నేను సారీ మేడం, నేను ఫెర్రంఫాస్ 200 అనుకున్నాను. సారీ వాస్తవం. సారీ ఎందుకండి, భలే వాళ్ళే. నేనైనా అలా మిస్టేక్ అవుతాను ఒకసారి కదా. నాగరాజు గారు, వాసుదేవ మేడం, మీరందరూ చెప్పినట్లుగానే ఈ ఎనీమిక్ కండిషన్ వీక్నెస్ బేస్ మీదనే మొత్తం కేసు అంతా రన్ అయింది మేడం. వాటి మీదే బేస్ అయ్యే అసిటిక్ యాసిడ్ ఇచ్చారు మేడం. ఫర్దర్ గా ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మరి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఇంకా హోల్డ్ అయినప్పుడు 200కి పెంచి డోసు ఇచ్చుంటారు మేడం. అందువల్ల పూర్తిగా క్యూర్ ఉంటుంది మేడం. వాసుదేవ. వాస్తవం. మీరు చెప్పిన పాయింట్సే, ఇంకా నీకేం ప్రాబ్లమ్స్ లేవు. ఇంకా అంటే ఇంకా నేనేం కొత్తగా చెప్పేదేం లేదు. ఇక్కడ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పిన కేసే మళ్ళీ చెప్తున్నాను. అంటే ఒక్కొక్కసారి మనము చాలా పెద్ద ప్రాబ్లంతో సఫర్ అవుతూ వచ్చారు కదా, కాదు పెద్ద డ్రగ్ వేసేద్దాం అనుకుంటాం. కానీ చాలా సూపర్ఫిషియల్ గా పనిచేసే ఒక చిన్న డ్రగ్ తో తగ్గిపోతాయి అంత పెద్ద ప్రాబ్లం కూడా.
అంటే ఒకసారి అనమాట ఒక ఆవిడ విపరీతంగా లావుగా ఉన్నారు. ఆ, ఆవిడకి బ్లీడింగ్ ప్రాబ్లంతో వచ్చారు. గుర్తుందా ఎవరికైనా నేను చెప్పింది? యాసిడ్ 30 వేసాం. ఎప్పటి నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే ఒక 2 years నుంచి అవుతుంది. రోజు అవుతుందంటే అవుతుంది. హార్మోన్స్ వాడితే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ మధ్య హార్మోన్ టాబ్లెట్స్ వాడినా కానీ ఏం పనిచేయట్లేదు. డాక్టర్స్ చూసి థైరాయిడ్ టెస్ట్ చేస్తే నార్మలే ఉంది. ఎందుకు బ్లీడింగ్ అవుతుందో అని, ఎందుకైనా మంచిగా థైరాయిడ్ గ్లాండ్ తీసేశారు, అయినా ఆగలేదు బ్లీడింగ్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గర్భసంచి తీసిస్తా ఉంటున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆవిడ చూస్తే చాలా పేల్ గా ఉన్నారు. అప్పుడు పాదాలన్నీ వాపు, ఒళ్ళు ఉబ్బరం, నీరుల్లా ఉంది. ఇంకా ఆ దాహం ఒకటి, యూరినేషన్ ఒకటి ఎక్కువ అవటం, ఉబ్బరం, మొహం పఫీనెస్, ఇవన్నీ చూసి యాసిడిస్టిక్ కనిపించి ఒక 30 ఒక డోస్ వేసి ఫెర్రంఫాస్ 6 3 పూట్ల ఇచ్చి 4 రోజులు ఆగి చెప్పమన్నా. ఫస్ట్ వచ్చి రాగానే బాబాయ్ ఇది ఏం మంది వేయాలో ఏంటో, ఇంకా బాగా ఎక్కడైనా మిస్ అవుతుందని చూసుకోవాలనుకున్నా. తగ్గిపోయింది అన్నది ఆవిడ బ్లీడింగ్. ఆవిడకి కూడా డౌట్ ఏంటంటే 4 రోజులు తగ్గి మళ్ళీ వచ్చేస్తుందండి బ్లీడింగ్ అన్నది. సరే మళ్ళీ ఫెర్రంఫాస్ ఇచ్చి పంపించారు, రావాలా. ఇంకా మళ్ళీ బ్లీడింగ్ అవ్వాల. 15 days తర్వాత మళ్ళీ కొంచెం కనిపించింది. మళ్ళీ యాసిడిస్టిక్ 30 రిపీట్ చేశారు. 200 దాకా వెళ్ళంగానే మొత్తం కంప్లీట్ నార్మల్ అయిపోయింది ఆవిడకి. బ్లీడింగ్ ఆగిపోయింది అసలు. కొంచెం ఎనిమిక్ కండిషన్ కూడా తగ్గింది. 6 నుంచి మళ్ళీ నెమ్మదిగా పెరిగినాయి హిమోగ్లోబిన్ కూడా. అయితే దాని మీద వదిలేస్తే ప్రాబ్లం అవుతుంది అని నేను మళ్ళీ కేషీట్ మామూలుగా కేషీట్ రాసుంటాం కదా, అప్పటికే మళ్ళీ ఒకసారి చూస్తే వాళ్ళ హస్బెండ్తో ఏవో ఇష్యూస్ అయ్యాయి. ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి 3 ఏళ్ళు అయింది. ఈవిడికి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది. ఆయన మళ్ళీ తిరిగి రాలా. పిల్లల్ని పెట్టుకుని ఆవిడ ఇక్కడ ఒక్కతే ఉంటున్నారు. పేరెంట్స్ కి ఆయన వీళ్ళిద్దరికి గొడవలు అయినాయి అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ పెద్దవాళ్ళు కంగారు పడతారు అని. సో మేనేజ్ చేస్తున్నారు ఈవిడ. ఈ స్ట్రెస్ చూసుకుని నేను యాసిడ్ ఫాస్ వేశాను. వేసి తర్వాత నేట్రమూర్లోకి వెళ్ళి వేస్తే మొత్తం సెట్ అయిపోయింది ఆవిడ. ఏమి లేదు. అంటే ఒక్కొక్కసారి అంటే చిన్న డ్రగ్తోనే తగ్గిపోతుంది. అక్కడ మనకి అవి మనం చూసుకుని తీరాల్సి వస్తుంది. బ్లడ్ తక్కువగా ఉన్నా బ్లీడింగ్ ఆగదు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోన్ డిస్టర్బెన్సెస్ అవి ఉన్నా కానీ బ్లీడింగ్ ఆగదు కదా. అది మనం చూసుకోవాలి. వాసుదేవ్, ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అందరు చెప్పినట్టు ఈ అనిమిక్ కండిషన్ బేస్ మీద అసిటిక్ యాసిడ్ 30ని ఇచ్చిన తర్వాత కొంచెం బెటర్మెంట్ వచ్చింది. దాని తర్వాత FP6X డైలీ ఇచ్చి మెయింటైన్ చేశారండి. తర్వాత 200 అసిటిక్ యాసిడ్ ఇచ్చి అన్ని బెటర్మెంట్ వచ్చినాయండి. హెడేక్, ఇడిమా, మళ్ళీ అపెటైట్ కూడా ఇంక్రీజ్ అయిందండి. వాసుదేవ్ అండి. రాజశేఖర్. విజయలక్ష్మి గారు చదువుతారు ఈ కేసు? చదువుతాను మేడం. వాస్తు కేస్ నెంబర్ 91. Once a lady of 35 years age came to our dispensary with a big list of sufferings. When we can understand the case properly and if we find out the causation, then it will be very easy to tackle the case. When we hear the cause, complaints after the loss of vital fluids, China and acid fast will come into the picture first. This case is a typical example for this. Her sufferings were as follows. History. She was mother of 7 children. After 5th delivery, she lost much blood and went into a shock. Then blood transfusion was done. Underwent tubectomy. Present complaints. After the loss of blood, she did not convalesce. She developed weakness, palpitation, headache, loss of appetite, and shivering of hands. Headache. She was getting frequent headaches aggravated by exertion. During the pain, she was getting pain in the muscles of neck. Had a feeling of vertigo during headache. Formication also was there.
heaviness in the chest with palpitation. Dyspnea followed palpitation. Both were aggravated by exertion, noises of children, and anger. Frequent fevers. She suffered from fever once in 15 days or a month. Pain in the bones, pain in the waist, pain in the limbs. No inclination to take food. Habituated to frequent drinking of tea. After eating any solid food, she suffered from pain in the stomach and vertigo. Frequent attacks of weakness, aggravated by least exertion and little walking. Leukorrhea since a long time. She felt weak and exhausted due to this. Menses was once in 25 days and discharge lasted for 5 days. In every cycle, the flow was profuse. After the cycle, she was growing weak. The color of the blood was pale. Profuse sweats in all seasons. Sweats in palms and feet. Frequent stomachache was aggravated after exertion. Burning sensation also was there, ameliorated by drinking water. Palpitation and fainting feeling with profuse sweats by hearing bad news. Sleep was disturbed with fearful dreams and startling. Dreams of devils, as if someone killing her husband was in danger, etc. Dim vision in right eye. This resulted after an injury to the cornea. She was sensitive to light. She was depressed mentally and melancholic due to family worries. Husband was a drunkard and not caring about the children. Children were not consistent in studies. Always she was brooding over these methods. Bowel movement was not free. She was getting stomach pain before and after passing stool. Skin was cold and clammy. In third delivery, the baby expired with hydrocephalus. After noting the above information, I understood that she was syphilitic, but she should be relieved from the debility. Later, she can be treated miasmically. So I started the treatment with China 1M, 1 dose on 11/8/82. On 25/8/82, she reported betterment in appetite. Repeated the drug on 3/9/82. No fevers, weakness better, could attend her normal duties. No dyspnea, palpitation better, coldness of skin relieved, no stomach pain, sleep better, but mental condition was same. On 31/10/82, Dr. Sambamurthy administered Staphysagria 201 dose for the mental picture. She grew active and melancholy was better. Later, she discontinued and came on 10/12/82, reporting weakness and palpitation. I inquired about other systems. She was completely normal. She did not approach any other doctor for any ailment. Then China 10M relieved her from weakness. We maintained on Cretagus till 22/1/83. As she was normal, we advised to discontinue the treatment. వాస్తవ మేడం, ఈ కేసులో ముందే చెప్పున్నారు, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఉన్నప్పుడు చైనా యాసిడ్ ఫాస్ ఇవన్నీ చాలా బాగా వర్క్ చేస్తాయని చెప్పున్నారు మేడం ఇక్కడ. సో చైనా సిమ్టమ్స్ మనకి ఇక్కడ ఈ కేసులో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మేడం. తర్వాత ఆఫ్టర్ ది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగింది ఇక్కడ. జరిగిన తర్వాత కూడా ఈవిడ కోలుకోలేదు. షీ డెవలప్డ్ వీక్నెస్, పాల్పిటేషన్, హెడేక్, లాస్ ఆఫ్ హెపటైట్ అండ్ తర్వాత హెడేక్, చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా డెవలప్ అయినాయి. ఈ హెవీనెస్ ఇన్ ది చెస్ట్ విత్ పాల్పిటేషన్, డిస్ప్నియా, వీక్నెస్ అండ్ అగ్రవేటెడ్ బై ఎగ్జర్షన్, యాంగరు, వీటి వల్ల అంతా కూడా అగ్రవేషన్. చైనా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. ఫస్ట్ ది
తర్వాత థర్డ్ సిమ్టమ్. 7th ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ వీక్నెస్, తర్వాత లుకోరియా, తర్వాత మెన్సెస్ ఇన్ 25 days, డిశ్చార్జ్ ఫర్ 5 days. ఇవన్నీ కూడా చైనాని ఇండికేట్ చేస్తున్నాయి. అందువల్ల చైనా 1M ఇచ్చారు. 1M 3 doses ఇచ్చారు. 1M ఒక డోస్తోనే బెటర్మెంట్ కనిపించింది. తర్వాత మళ్ళీ రిపీట్ చేశారు 2 doses. రిపీట్ చేసిన తర్వాత ఫియరు, నో వీక్నెస్, తర్వాత కుడ్ అటెండ్ హర్ నార్మల్ డ్యూటీస్, నో డిస్ప్లియా, పాల్పిటేషన్ బెటరు, కోల్డ్నెస్ ఆఫ్ స్కిన్ ఆల్సో రిలీవ్డ్, నో స్టమక్ పెయిన్, స్లీప్ బెటరు. కానీ ఇవన్నీ బెటర్ అయినప్పటికీ కూడా మెంటల్ కండిషన్ అనేటువంటిది అట్లనే ఉన్నది. ఈ పాల్పిటేషను, తర్వాత స్లీప్, డిస్టర్బ్డ్ స్లీప్, వీటికన్నింటినీ బేస్ చేసుకొని స్టాఫిషేరియా, తర్వాత వీళ్ళ హస్బెండ్ డ్రంకర్డ్, చిల్డ్రన్ గురించి పట్టించుకోకపోవడము, ఈ చిల్డ్రన్ కన్సిస్టెంట్ గా స్టడీస్ లో లేకపోవడము, ఎప్పుడు వీటిని గురించి ఆల్వేస్ థింక్ చేయడము, తర్వాత డిమ్ విజన్, సెన్సిటివ్ టు లైట్, వీటిలన్నిటిని బేస్ చేసుకొని సాంబమూర్తి గారు స్టాఫిషేరియా 201 dose ఇచ్చారు. తర్వాత షీ గ్రూ యాక్టివ్ అండ్ మెలంకలీ వాస్ బెటర్ అన్నమాట. తర్వాత మళ్ళీ 10-12-82 అప్పుడు వచ్చినప్పుడు వీక్నెస్, పాల్పిటేషన్ ఉన్నది అని చెప్పారు. మిగతా అదర్ సిమ్టమ్స్ అన్ని కూడా బెటర్ అయిపోయినాయి. షీ బికేమ్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఆ పాల్పిటేషన్, వీక్నెస్ కోసం ఆవిడ ఎవరిని కన్సల్ట్ చేయలేదు, వేరే మందులు ఏవి తీసుకోలేదు. అప్పుడు చైనా 10M ఒక డోస్ ఇచ్చారు, రిలీవ్ ఫ్రమ్ వీక్నెస్. తర్వాత ఈ క్రెటగస్, పాల్పిటేషన్, డిస్ప్నియా వీటిని బేస్ చేసుకొని షీ వాస్ మెయింటైన్డ్ ఆన్ క్రెటగస్ టిల్ 22/1/83. దెన్ షీ వాస్ నార్మల్. వాసుదేవా మేడం. వాసుదేవ్. విజయ్ కుమార్ గారు. వాస్తవం అండి. ఈ కేసులో ఈవిడికి 7 డెలివరీస్ అయినాయి. తర్వాత దానిలో ఒకసారి ఏమో ఈవిడికి చాలా బ్లడ్ ఎక్కించాల్సి వచ్చిన అవసరం కూడా ఏర్పడిందండి. వీటన్నిటిని బేస్ చేసుకుని చైనా వీక్నెస్, వీటన్నిటికీ మెయిన్ కారణం, ఇన్ని డెలివరీలు అన్నిటికీ కారణం బాగా వీక్నెస్ వచ్చేసి ఫిజికల్ ప్రాబ్లమ్స్ బాగా డెవలప్ అయినాయి. ఆ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా కారణం ఈ వీక్నెస్ అనండి. ఈ వీక్నెస్ ని బేస్ చేసుకునే మేషర్ డైరెక్ట్ గా 1M, చైనా 1M వేశారండి. 3 doses వేసి బెటర్మెంట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈవిడికి ఉన్న ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సప్రెస్ చేసుకున్న మెంటల్ వర్రీ ఉన్న సందర్భాలు ఉన్నాయంట ముందు. ఆ సప్రెస్ చేసుకోవడం వల్ల మధ్యలో స్టాఫిషేరియా 200 dose ఇచ్చారండి. అలాగే 1M తర్వాత, చైనా 1M తర్వాత మేషర్ మళ్ళీ వచ్చినప్పుడు 10M ఒక డోస్ ఇచ్చారు. దాంతో బాగా బెటర్ అయింది ఈవిడ. ఆ తర్వాత క్రిటాగస్ మొదటించిన కొంచెం గుండె తేడా, నీరసం వాటన్నిటికీ కంటిన్యూ, దాంతో ఇంకా అమ్మాయి పూర్తిగా బెటర్మెంట్ వచ్చిందండి. వాసుదేవ్. పూర్ణానందం గారు. ఈ కేసులో హెవీ హెమరేజెస్ ఉన్నాయి, డెలివరీ చాలా ఎక్కువయ్యాయి, లాస్ ఆఫ్ బ్లడ్ చాలా ఉంది, ప్రొఫ్యూజ్ స్వెట్ ఉంది, వీక్నెస్ ఉంది. క్లియర్ గా చాలా సిమ్టమ్స్ దీనిలో చైనా తాలూకా సిమ్టమ్స్ బాగా హెవీగా ఉన్నాయి. కాబట్టి చైనా 1Mతో స్టార్ట్ చేశారు, రిపీట్ చేశారు. తర్వాత ఈ మెంటల్ సిమ్టమ్స్ ని బేస్ చేస్తూ స్టాఫిషేరియా పెట్టున్నారు. నాకైతే క్లియర్ గా అది అర్థం అవ్వలేదు. తర్వాత చైనా మళ్ళీ హెవీగా వీక్నెస్ ఉన్న వాళ్ళు చైనా చిన్నం ఇచ్చారు అనిపిస్తుంది. మారుతి గారు. కామేశ్వరరావు గారు. వాసుదేవ్. నాగరాజు గారు. వాసుదేవ్ మేడం. సర్వ చెప్పినట్లుగానే షీ వాజ్ మదర్ ఆఫ్ 7 children అన్నప్పుడు దాదాపుగా ఆమె 7 children డెలివరీ అయ్యేటప్పటికి మాక్సిమం ఆమె వీక్నెస్ అనేది కొంచెం ఎగ్జాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది మేడం.
అది ఒక క్రానిక్ వీక్నెస్ గా అయి ఉంటుంది మేడం. ఫిఫ్త్ డెలివరీ అయినప్పుడు బ్లడ్ ఎక్కువ ఫ్లో ఎక్కువగా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు అక్యూట్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చారు మేడం. కానీ అది అక్యూట్ వీక్నెస్ వరకు అయితే అది ఎఫెక్ట్ అయి ఉంటుంది. కానీ ఈ 7 చిల్డ్రన్స్ డెలివరీ అవడం వలన ఎంతో కాలంగా క్రానికల్ గా వీక్నెస్ అనేది అలాగే ఉండిపోయి ఉంటుంది మేడం. దాని వలనే ఆమెకు ఈ హెడేక్ కానీ, ఈ పల్పిటేషన్స్, తర్వాత ప్రొఫ్యూజ్ డిశ్చార్జెస్, ప్రొఫ్యూజ్ లికోరియా అవి వచ్చినప్పుడు మళ్ళీ ఆమె వీక్ అయిపోవడము, ఇవన్నీ చైనాను బాగా ఇండికేట్ చేస్తున్నాయి మేడం. సో వీటిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారు చైనా ఉండడం స్టార్ట్ చేశారు మేడం. తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్, డ్రంక్ అండ్ హస్బెండ్, అవన్నీ ఆ మైండ్ లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వలన దాని బేస్ మీద స్టాఫ్స్ దగ్గర ఇచ్చుంటారు మేడం. కానీ ఓవరాల్ గా స్టాఫ్స్ దగ్గర ఆ కండిషన్ వరకు సరిపోయి ఉంటుంది. కానీ ఈ అక్యూట్ క్రానిక్ వీక్నెస్ బేస్ మీదనే ఆమెకు ఎక్కువగా చైనా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఫర్దర్ గా మళ్ళీ చైనా ఇస్తూ కేసుని ని క్లోజ్ చేశారు మేడం. వాసుదేవ. Yes, ఇక్కడ చైనా ఆస్ట్రిఫాస్ రెండు కూడా లాస్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ దగ్గర వస్తుంది. ఇక్కడ మెయిన్ చైనా సింటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఆస్ట్రిఫాస్ కంటే. అందుకనే చైనాతో స్టార్ట్ చేశారు, హైయర్ పొటెన్సీతో స్టార్ట్ చేశారు. ఇంకొకటి చైనా వేయడానికి ఇంకొకటి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు సిమ్టమ్ ఏంటంటే, హిస్టరీలో చూడండి, ఫిఫ్త్ డెలివరీ అప్పుడు లాస్ట్ మచ్ బ్లడ్ వెంట్ ఇన్ టు ద షాక్. ద బ్లడ్ ట్రాన్స్మిషన్ వాజ్ డన్. బ్లడ్ ట్రాన్స్మిషన్ తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ లో కూడా చైనా సల్ఫర్ రెండు పనిచేస్తాయి. అంటే ఇక్కడది కాకపోయినా సిమ్టమ్ నేను చెప్తున్నాను మామూలుగా. మా నాన్నమ్మ గారికి ఒకసారి ఇలాగే ఆవిడ 82 years ఏజ్ పడిపోవడం వల్ల కింద టిబియా దగ్గర ఫ్రాక్చర్ అయింది, మోకాలు కింద. అప్పుడు ఆపరేషన్కి ఆవిడ కుదరదు, ఏజ్ని బట్టి అని ట్రాక్షన్ పెట్టారు, డిస్కబస్ ఎలా తీస్తారు కదా అది పెట్టారు. ఆయన అన్నారు అతుక్కుంటుంది, అతుక్కోదాన్ని నేను చెప్పలేను కానీ ఒక 6 to 8 weeks పడుతుందండి. మామూలుగా అయితే 6 weeks, 8 weeks కూడా వేసుకోవచ్చు, ఇసుక అలా బస్తా అలా ఉండాలి అని చెప్పారు. సరే హోమియో ట్రీట్మెంట్ కూడా అప్పట్లో నేను ఇంకా ప్రాక్టీస్ పెట్టలేదు, బుజ్జిగారి దగ్గర నేర్చుకుంటున్నాను. బుజ్జిగారికి ఫోన్ చేస్తే ఆయన హైపర్కమ్ 200 ఒక డోస్ వేసి, ఆ తర్వాత ఒక పూట ఆర్నికా 6, సిపి సింపైటమ్ 6, 3 పూట్ల. అంటే ఒక పూట సింపైటమ్, ఒక పూట సిపి, ఒక పూట ఆర్నికా 6 వేయమన్నారు ఫస్ట్ 2 weeks. తర్వాత ఆర్నికా తీసేసి సింపైటమ్ 6, సిపి ఇచ్చారు. చిత్రంగా 4 weeks కల్లా డాక్టర్ వచ్చి చూసి ట్రాక్షన్ అవసరం లేదని తీసేశారు. ఆయన ఆశ్చర్యపోయారు, నార్మల్గా హీల్ అయిపోయింది ఆవిడకి. కానీ నడవడం అది కష్టం అండి, ఆవిడ పనుల వరకు ఆవిడ చేసుకుంటారులే అని చెప్పారు. కానీ ఒక 2-3 months అన్నా పడుతుంది అని. కానీ ఆవిడ ఒక 15-20 days లోనే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాండ్ ఆవిడ నడిచారు. చివరిదాకా తన పనులు చేసుకునేవాళ్ళు. అంటే ఇది ఎందుకు చెప్పాను, ఆ మధ్యలో ఆవిడకి బ్లడ్ తక్కువగా ఉందని చూశారు. ఇది ఈ ట్రాక్షన్ పెట్టాక చాలా తక్కువగా ఉందని బ్లడ్ మా మదర్దే ఎక్కిచ్చారు తీసి. కానీ ఆవిడకి బ్లడ్ ఎక్కించిన వెంటనే ఒక అరగంటలోనే ఒళ్ళంతా మంటలుగా, ఫీవరిష్గా, నీరసము ఇలాగా డెవలప్ అయిపోయినాయి సిమ్టమ్స్. ఒకటే తేపులు రావటము అలా. అప్పుడు బుజ్జిగారికి ఫోన్ చేస్తే అప్పుడు బుజ్జిగారు అన్నారు సల్ఫర్ వేయమన్నారు, 31 డోస్ వేయి అన్నారు. సల్ఫరా చైనా కదా అంటే కాదు, ఈ రెండు పనిచేస్తాయి, ఏ సిమ్టమ్స్ డెవలప్ అయితే అది వేయాలి. సల్ఫర్ 31 డోస్ వేసాక తగ్గింది, మళ్ళీ కొంచెం ఉంటే 200 వేసాక మొత్తం కంప్లీట్గా ఆవిడకి ఆ సిమ్టమ్స్ తగ్గిపోయి నార్మల్ అయ్యారనమాట. అదనమాట విషయం. అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు దేనికోసం, ఈ బ్లడ్ ట్రాన్స్మిషన్ దగ్గర. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి, ఈ కేసులో అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఒకటి, ఇంకా దాని తర్వాత పీరియాడిసిటీ కూడా ఉందండి. ఫీవర్ వన్స్ ఇన్ 15 days, అది ఒకటి పాయింట్. ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ వీక్నెస్, అగ్రివేషన్ బై లీస్ట్ ఎగ్జర్షన్ అండ్ లిటిల్ వాకింగ్. దాని తర్వాత ల్యూకోరియా సిన్స్ లాంగ్ టైమ్, షీ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ అండ్ వీక్. ఇంకా దాని తర్వాత ప్రొఫ్యూజ్ మెన్సెస్, ప్రొఫ్యూజ్ స్వెటింగ్. ఈ పాయింట్ బేస్ మీద చైనా 1M తో స్టార్ట్ చేశారండి. చైనా 1M తర్వాత
సిమ్టమ్స్ చూసి ఇంకా రిపీట్ చేశారు. రిపీట్ చేస్తే వీక్నెస్ బెటర్ అయిందండి. దాని తర్వాత పాల్పిటేషన్ కూడా బెటర్ అయింది. ఇంకా ఫీవర్ సబ్సైడ్ అయింది. ఇంకా స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. స్లీప్ కూడా బెటర్ ఉందండి. దాని తర్వాత మెంటల్ కండిషన్ బేస్ చేసి స్టాఫ్ అగ్రియా 200 ఇచ్చారండి. అంటే షీ వాజ్ అది డిప్రెస్డ్, మెంటలీ మెలాన్కోలిక్ డ్యూ టు ఫ్యామిలీ వరీస్. ఇంకా ఆల్వేస్ షీ వాజ్ బ్రూడింగ్ ఓవర్ దీస్. ఇంకా హస్బెండ్ కూడా డ్రంక్ ఆడు ఉన్నారు. ఇంకా చిల్డ్రన్స్ వర్ నాట్ కన్సిస్టెన్స్ ఇన్ స్టడీస్. ఈ పాయింట్ బేస్ మీద స్టాఫ్ అగ్రియా 200 ఇచ్చారండి. ఇది ఇచ్చిన తర్వాత యాక్టివ్ మెలాన్కోలీ బెటర్ అయిందండి. దాని తర్వాత మళ్ళీ మధ్యలో మందులకి ఆపేశారండి. దాని తర్వాత డిస్కంటిన్యూ చేశారు. దాని తర్వాత 10-12-82కి వీక్నెస్ ఇంకా పాల్పిటేషన్ ఈ బేస్ మీద చైనా 10 ఇచ్చారండి మాస్టర్ గారు. దాని తర్వాత బెటర్ అయిందండి. బెటర్ అయింది. లాస్ట్ లో ఫైనలీ ప్రొటాగస్ ఇచ్చి మెయింటైన్ చేశారండి మాస్టర్. ఇక్కడ ఒక మాట ఏంటంటే చైనా 10 ఎందుకు వేశారు? మామూలు అంతకు ముందు అంటే చైనా సింటమ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ తగ్గిపోయినాయి. ఓన్లీ వీక్నెస్ అండ్ పాల్పిటేషన్ ఉంది కదా, 1 వేస్తే సరిపోయేది కదా అనిపిస్తుంది. కానీ పైన 3 డోసెస్ దాకా 1 వేశారు ఆల్రెడీ. అయినా కానీ ఇంకా కొంచెం మిగిలిపోతూ ఉన్నాయి కదా, అందుకని 10 వేశారు ఒక డోస్. వాస్తే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.